సహోదరి సహోదరులారా, మరలా ఈ ధ్యానాంశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కయీను ఆబేలు బలులలో దేవుడు ఎందుకని ఆబేలు బలిని స్వీకరించాడు, కయీను బలిని తిరస్కరించాడు అన్న విషయాన్ని మనము ధ్యానించి ఉన్నాం. నీతి న్యాయముతో జీవించినప్పుడే ఎవరి బలినైనా కూడా దేవుడు స్వీకరిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. అంటే ఆబేలులో విశ్వాసం ఉన్నది కాబట్టి నీతివంతమైన జీవితాన్ని జీవించాడు. అంత మాత్రమే కాదు, దేవునికి శ్రేష్టమైనటువంటి తొలిచూలు గొర్రెల పశువుల బిడ్డలని సమర్పించాడు. విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ విధముగా చేయగలడు. ఇక మనం ఇంకొక అంశాన్ని కూడా ఈ ఆబేలు కయీను వృత్తాంతము నుండి మనము ధ్యానించుకుందాం. అదే అసూయ. కయీను ఆబేలుని ఎందుకు చంపాడు? అసూయ వలన చంపాడు. దేవుడు ఆబేలు బలిని స్వీకరించాడు, తన బలిని స్వీకరించలేదు. అసూయ అంటే ఏంది? తనకు రావలసినది ఎదుటివాడికి వచ్చినదనో, తనకు దక్కవలసినది ఎదుటివానికి దక్కినదనో కోపముతోటి ఆ ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషాన్ని పెంచుకోవటమే అసూయ. మనందరికీ తెలుసు, ఈ అసూయ అనేది చాలా భయంకరమైనది. కుటుంబాలలో ఉంటుంది, అన్నదమ్ముల మధ్య ఉంటుంది, స్నేహితుల మధ్య ఉంటుంది, కొన్నిసార్లు సమాజంలో ఇరుగు పొరుగు వారిలో ఈ అసూయ అనేది మనం ప్రతినిత్యం కూడా చూస్తూ ఉన్నాం, చవి చూస్తూ ఉన్నాం. అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు పితూరులు చెప్పుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అసూయ చేత అన్నదమ్ములు ఒకరిని ఒకరు చంపుకుంటూ కూడా ఉన్నారు. ఈ అసూయ అనేది చాలా భయంకరమైనది. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం. అసూయ ఎముకలలో పుచ్చిన కుళ్ళు వంటిది, ఎముకలలో పుచ్చిన కుళ్ళు వంటిది. అయితే ప్రియమడ వంటి సహోదరి సహోదరులారా, ఒక విషయం మనము గమనించాలి. ఈ అసూయను మనము తప్పించుకోలేము. ఈ అసూయను మనము తప్పించుకోలేము. మన తోడుబుచ్చిన వారే మన మీద అసూయతో జీవిస్తూ ఉంటారు, మన మీద అసూయను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈ అసూయని మనము ఎలా ఎదుర్కోవాలనో కూడా ఆబేలు తన నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ చూపించి ఉన్నాడు. ఆబేలుకు తెలిసి ఉంటుంది కయీను అసూయతోటి అసహించుకుంటూ ఉన్నాడని. ఇదే బైబిల్ గ్రంథంలో వేరే వృత్తాంతాల ద్వారా కూడా దీన్ని మనము గమనిస్తూ ఉన్నాం. కయీను తర్వాత తన సోదరుల అసూయకు గురి అయిన వాడు యోసేపు. ఈ యోసేపును అన్నలు ద్వేషించారు. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. యాకోబు అందరికంటే యోసేపును ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమించాడు. అతను కలలుగనేవాడు. ఆ కలలలో ఒకసారి తన తల్లిదండ్రులు తోడబుచ్చిన వారు తనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు కలని ఆ కలను అమాయకత్వంతో తన సోదరులకి చెప్పినప్పుడు అతని పట్ల వారు అసూయను పెంపొందించుకున్నారు. మనందరికీ తెలుసు, ఈజిప్టుకు అమ్మివేశారు. అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ ఈజిప్టుకి ప్రధానమంత్రిని చేశారు. ఇంకొక విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు మోయిజుతోటి ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండడం చూసి అతని అక్క అన్న అయినటువంటి అహరోను మిరియామే ఓర్చుకోలేకపోయారు, అసూయపడ్డారు మోయిజు మీద. ఇది మనందరికీ అనుభవం కాదా? పిల్లలలో ఒకరిని తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తేనో, తన తోడబుచ్చిన వారు తనకంటే ఎక్కువగా మార్కులు సంపాదిస్తేనో, సంపదను సంపాదిస్తేనో, లేక వేరే విధముగా పురోగతిని సాధిస్తూ ఉంటేనో, ఎవరో కాదు మన ఇంటిలో వారే, మన తోడబుచ్చిన వారే మన పట్ల అసూయను పెంచుకుంటారు. ఇక సమూయేలు గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం. సౌలు, దావీదు. సౌలుని దేవుడు మొదటి రాజుగా చేశాడు ఇజ్రాయేలీలకి. కానీ సౌలు దేవునికి ప్రీతికరంగా జీవించకపోయిన వటం వల్ల దావీదుని ఎన్నుకున్నాడు. ఒక విధముగా ఇక్కడ సౌలు దావీదు ఇరువురు కూడా కయీను ఆబేలుని
ప్రతిబింబిస్తూ ఉన్నారు. సౌలు కయీను లాంటి వాడైతే దావీదు హేబేలు లాంటి వాడు. దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నాడు. కయీను వలె సౌలు దేవుడు తనని రాజుగా నియమించినా కానీ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించలా. అందుకే దావీదు పట్ల అతను అసూయను పెంచుకున్నాడు. అసూయను పెంచుకోవడం మాత్రమే కాదు, సాముయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8, 12, 15 వచనాల్లో చదువుతూ ఉన్నాం. అతనిని చంపటానికి కూడా ప్రయత్నించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఒకసారి అసూయకు గురి అయినప్పుడు, కొన్నిసార్లు అసూయ వలన మనము బాధింపబడుతూ ఉన్నప్పుడు ఏ విధముగా దాన్ని ఎదుర్కోవాలి, మనము కూడా ప్రతిస్పందించాలనా? అసూయకు గురి అయినప్పుడు కొన్నిసార్లు నీ తప్పు లేకుండానే కేవలము నీవు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండటం వలన, నీవు న్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండటం వలన, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించటం వలన, దేవుడు కోరినట్లు ఆయన ఆజ్ఞలను, మంచి జీవితాన్ని, పుణ్య జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించటం వలన కూడా వేరే వారు నీ మీద అసూయ చెందవచ్చు. మరి ముఖ్యంగా దుర్మార్గముగా పాప మార్గములో జీవించేవారు నీ తప్పు లేకుండా నీ పుణ్య జీవితం వలన కూడా వారు నిన్ను అసూయతోటి అసహించుకోవచ్చు, ద్వేషించవచ్చు. అటువంటప్పుడు మనం ఏమి చేయాలి? నీ తప్పు లేకుండానే, నీ పొరపాటు లేకుండానే ఇతరుల అసూయకు నీవు గురి కావచ్చు. కొన్నిసార్లు వారు ఆ అసూయ వలన నిన్ను చంపనవచ్చు. సందర్భాలు ఉన్నాయి, చంపేంతవరకు వెళ్ళినటువంటి అసూయ గల సంఘటనలు. అయితే వాక్యం ఏమి చెబుతూ ఉంది? ఈ అసూయను మనము ఎలా ఎదుర్కోవాలి? ఈ అసూయ ఉన్నప్పుడు ఎలా మనము జీవించాలి? ఈ ఉదాహరించబడినటువంటి వారి జీవితాలను తీసుకుంటే మనకు అర్థమవుతుంది దేవుని మీద భారం వేసి జీవించమని. హేబేలు అసూయ చేత తన అన్న తనని నిర్దాక్ష్యంగా చంపితే నిస్సహాయుడుగానే ఉండిపోయాడు. కానీ అతని రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు అతని తరపున దేవుడు అతనికి న్యాయాన్ని జరిగించాడు. కయీనుని దేశదిమ్మరివైపో అని శపించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇది మనందరము కూడా గుర్తించుకోవాలి. మనము అసూయ వలన ఇతరుల చేత బాధింపబడినప్పుడు, లేకపోతే అన్యాయముగా దోచుకోబడినప్పుడు, అసూయ వలన సతాయించబడినప్పుడు, కొన్నిసార్లు హింసలకి, కొన్నిసార్లు అవమానాలకి గురి అయినప్పుడు మనం ఏమి చేయాలి? దేవుని యందే నమ్మకాన్ని ఉంచి ఆయన మీదనే భారం వేయాలి. కొన్నిసార్లు నేను నిస్సహాయులై కావచ్చు. మనల్ని అసూయ చేత ద్వేషించేవారు మనకంటే బలవంతులు కావచ్చు. దేవుని మీద భారం వేసినప్పుడు మన తరపున దేవుడే న్యాయాన్ని జరిగిస్తాడు. పేతురు రాసిన గారి మొదటి లేఖ సాక్షాత్తు క్రీస్తు ప్రభు వృత్తాంతాన్ని మనకి ఆదర్శంగా ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఆయనలో కల్మషం లేదు. ఆయన తాను శపించబడినప్పుడు తిరిగి శపించలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు విధించు దేవుని యందే తన నమ్మకాన్ని ఉంచాడు. ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాము, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభువుని పిలాతు వద్దకు వెళ్ళినప్పుడు పిలాతు గ్రహించాడు, అసూయ వలన వీరు యేసు ప్రభువుని తన వద్దకు తీసుకొని వచ్చారని. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా కానీ యేసు ప్రభువు పల్లెత్తి మాట అనలేదు. న్యాయముగా తీర్పు విధించు దేవుని యందే తన నమ్మకాన్ని ఉంచాడు. ఆయన మీదనే భారం వేశాడు. దేవుడు ఆయనకి న్యాయాన్ని జరిగించలేదా? జరిగించాడు. సిలువ మీద మరణించిన తర్వాత అయిపోయింది అనుకున్నారు. దేవుడు ఆయన్ని పైకి లేపాడు. అదే యేసు ప్రభువు కూడా తన బోధలో తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు దీన్నే ప్రస్తావిస్తూ ఇలా అంటూ ఉన్నారు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 35 నుండి 36 వచనాలు. నీతిమంతుడుగా హేబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య మీరు గావించిన బరాకియా కుమారుడుగా జకరియా హత్య వరకు చెందించిన నీతిమంతుల రక్తాపరాధము మీపై పడును. వీటన్నిటికీ గాను ఈ తరము వారు శిక్షను అనుభవించును. హేబేలు తరపున దేవుడు న్యాయాన్ని జరిగించాడు. యోసేపు విషయంలో గమనించండి. ఈజిప్టులో తనను తాను తెలియచేసుకున్నప్పుడు యోసేపు తన అన్నలతో ఇలా అంటూ ఉన్నాడు, నన్ను బానిసగా అమ్మివేసినందుకు మీరు దుఃఖించుచున్నారు, కానీ కలత చెందకుడు. మీ ప్రాణములు రక్షించుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపెను. ఇక
సంఖ్యాకాండంలో చూస్తున్నాం. అహరోను, మిరియాము మోయిజు మీద అసూయ చేత దేవునికి వ్యతిరేకంగా గొనిగినప్పుడు దేవుడే మిరియాముని కుష్ఠవ్యాధితో శిక్షించాడు. చివరికి మోయిజే ఆమె కోసం ప్రార్థించి ఆమెకు స్వస్థతను కలగచేశాడు. ఇక దావీదుకు విషయానికి వస్తే దావీదును రాజును చేశాడు సౌలు. 1 సాముయేలు 31వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఫిలిష్తీయుల చేతిలోకి చిక్కుకునే ప్రమాదం ఉన్నప్పుడు సౌలు తన కత్తి మీద తాను పడి మరణించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భయపడకడు, నిరుత్సాహపడకడు. మీరు అసూయకు గురి అయినప్పుడు దేవుని మీద భారం వేయండి. ఇదే విషయాన్ని సొలొమోను జ్ఞాన గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. సొలొమోను జ్ఞాన గ్రంథంలో దుర్మార్గులు నీతిమంతులను చూసి ఇలా పలుకుతూ ఉన్నారు. 2వ అధ్యాయం 12 నుంచి చదువుతూ ఉన్నాం. దుష్టులు నీతిమంతుమైన నరుని పీడను వదిలించుకుందము, క్రూరముగా హింసించి పరీక్షకు గురి చేయదము, నీచమైన చావుకు గురి చేయదము అని దుర్మార్గులు నీతిమంతుని శిక్షించారు. కానీ 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఈ సజ్జనులు మరణాంతరము దేవుని సన్నిధిలో ఉన్నారని తెలియజేస్తూ ఉంది. ఇది దేవుడు మనకిచ్చేటటువంటి సందేశం. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. విశ్వాసంతో జీవించే ఏ వ్యక్తి అయినా కానీ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తాడు. శ్రేష్టమైన బలులని, అసలు తన జీవితాన్నే ఒక బలిగా దేవునికి సమర్పిస్తాడు. తన జీవితంలో తనకు ఎదురయ్యేటటువంటి అసూయని నిరుత్సాహపడకుండా, తనను హింసించే వారిని తిరిగి హింసించకుండా దేవుని మీదనే భారం వేస్తాడు. ఆ దేవుడు అతని విశ్వాసానికి తగ్గట్లు అతనికి న్యాయము జరిగిస్తాడు అని దేవుని వాక్కు మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మన జీవితాలు ఈ హేబేలు వలె సాగిపోతూ ఉన్నాయా? వాక్కు చెబుతూ ఉంది, హేబేలు ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నాడు అని. ఎందువలన? ఆయన విశ్వాసం వలన నీతిమంతమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి మరణించినా కానీ దేవుని సమక్షం నుండి మనతో ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా నీవు కూడా విశ్వాసం వలన నీతిమంతమైన జీవితాన్ని జీవించినప్పుడు, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించినప్పుడు, శ్రేష్టమైన మేలులని సమర్పించినప్పుడు, అసూయ వలన నీవు హింసించినప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే నీకు న్యాయాన్ని జరిగిస్తాడు. నీవు దేవుని సమక్షంలో హేబేలు వలె ఇప్పటికీ తరతరాల వారితోటి మాట్లాడగలవు. ఆమేన్.